Hello friends, this is your friend Dheeraj Gautam and thank you very much to all the people who are subscribing my channel. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం చేయను. ఈ రోజు నుంచి లైవ్ ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది బాడీ వచ్చేసిన తర్వాత నాకు వచ్చేసింది అని చెప్పి వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేను అలా తెచ్చుకున్నాను న్యాచురల్ అది ఇది అని చెప్పి వీడియోస్ తీసి జనాల్ని సబ్స్క్రైబర్స్ని రాబట్టుకోవడానికో లేదా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికో డిఫరెంట్ వేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ నేను మీలో ఒకళ్ళ ఉండి నేనేం తింటున్నానో చూపిస్తూ లైవ్లో నా బాడీ ట్రాన్స్ఫార్మేషన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా గైస్, ఇది డే 1. ఓకేనా, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నేను అసలు బాడీకి బిల్డ్ చేసే ముందు, నేను వర్కౌట్కి వెళ్ళే ముందు ఎలా స్టార్ట్ చేస్తాను అంటే, నేను ఎనర్జెటిక్గా ఉన్నానా లేదా అని చూసుకుంటాను. సో నేను ఇప్పుడు ఎనర్జెటిక్ అవ్వాలంటే కనుక కొంచెం మిల్క్ తీసుకుంటాను. మిల్క్లో ఈ మధ్యనే హెల్త్ కార్డ్ తోటి రిలీజ్ చేశాడు సెరల్స్. ఓకేనా, ఇది చాలా బాగుంది గైస్. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనే కావచ్చు, డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా బాగుంది. ఇవి ఒక కప్ తీసుకుంటాను. ఇది నేను ఒక వర్కౌట్ వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది తీసుకుంటాను గైస్. ఇందులో తగినంత వేసుకొని సెరల్స్ అనేవి, ఈ సెరల్స్తో పాటు మిల్క్లో హనీ తీసుకుంటాను. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ హనీ. నేను ఓన్లీ సప్లిమెంట్స్ గురించే రివ్యూస్ ఇస్తాను, ఇంకా అది తప్ప ఇంకా దేని ఇవ్వను. నేను తినేదేన్ని సప్లిమెంట్స్ అని అందరూ అనుకుంటారు, కానీ నేను 80% న్యాచురల్ ఫుడ్ మీదే ఫాలో అవుతాను. ఓన్లీ 20% సప్లిమెంట్స్కి ప్రయారిటీ ఇస్తాను. సప్లిమెంట్స్ అంటే జస్ట్ మీరు తినే ఫుడ్కి సపోర్ట్ మాత్రమే, మిగతాదంతా మీ డైట్. వర్కౌట్లో కూడా మీరు 1 అవర్ వర్కౌట్ చేస్తే చాలు, మిగతా అసలు మీరు కంప్లీటెడ్ డైట్ ఎలా ఫాలో అవుతారో దాన్ని బట్టే మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప కూడా ఉంది చిన్నది. నేను ఇప్పుడు దాకా బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ చేయలేదు, కానీ మీకోసం నా హెల్త్ కూడా కన్సిడర్ చేసుకొని న్యాచురల్గా లైట్గా సప్లిమెంట్స్ వాడుతూ ఎలా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి గైస్, ఇదే పొట్ట బాడీ, దీన్ని నేను లైవ్లో ట్రాన్స్ఫార్మేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఈరోజు ఫస్ట్. దీంట్లో పాటు డేట్స్, ఒక 2 డేట్స్ తీసుకుంటాను. డేట్స్ తీసుకొని దాంట్లో వేసుకుంటాను. అండ్ వాల్నట్స్, ఈ టైప్ ఆఫ్ వాల్నట్స్ ఒక లైట్గా మిక్స్ చేసుకొని ఒక 2 వాల్నట్స్ వేసుకుంటాను. నెక్స్ట్ 5 టైప్స్ ఆఫ్ నట్స్. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అంటారు, ఇవన్నీ వేసుకుంటాము. బాదం, పిస్తా, జీడిపప్పు, అలా 5 టైప్స్ ఆఫ్ నట్స్ ఇవన్నీ దీంట్లో వేసుకుంటాను. వేసుకొని మిల్క్లో మిక్స్ చేసుకొని నేను దీన్ని వర్కౌట్కి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు, మినిమం 20 మినిట్స్ ముందు తీసుకుంటాను. అప్పుడు నాకు కంప్లీట్ ఎనర్జీ అనేది ఇది నాకు సప్లై చేస్తుంది. ఇది అంటున్నారు, ఇది ఏంటంటే మిల్క్ విత్ ప్రోటీన్ సెరల్స్, హనీ, డేట్స్, డ్రై ఫ్రూట్స్,
కంప్లీట్ ప్రోటీన్ సోర్స్. ఓకేనా, ఫస్ట్ ఓకేనా, వర్కౌట్కి వెళ్ళే ముందు ఇది తీసుకుంటాను గైస్. ఇది ఇప్పుడు వర్కౌట్కి వెళ్ళే ముందు తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్కి అయిపోయిన తర్వాత వెంటనే ప్రోటీన్ సోర్స్ అనేది మన బాడీకి అవసరం. ఎందుకని అంటున్నానంటే ఇది కూడా తీసుకోవచ్చు, ఇది ఒక ప్రోటీన్ సోర్సే. దీని ద్వారా నాకు దీంట్లో మనకి ఇచ్చిన ప్రకారం ఏంటంటే అప్రాక్సిమేట్లీ పర్ సర్వింగ్ 50 grams తీసుకుంటే ఎనర్జీ వచ్చేసి 175 కిలో క్యాలరీస్ అవుతుందంట, ప్రోటీన్ వచ్చేసి 10 grams అవుతుందంట, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 36 grams అవుతుందంట, ఫ్యాట్స్ వచ్చేసి 0.25 అండ్ సాచురేషన్ ఫ్యాట్స్ అండ్ మిగతా అన్ని కలుపుకొని 0.25 అంత పర్సెంటేజ్ వెళ్తుందంట గైస్. దీని ప్రకారం మనం తీసుకుంటే మనకి ప్రోటీన్ వెళ్ళేది 10 grams ప్రస్తుతానికి వెళ్తుంది. మిగతా అన్ని ఎనర్జీస్ కూడా మనకి దీని ద్వారా వెళ్తున్నాయి. మెయిన్గా మనకి వర్కౌట్ అవ్వగానే కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ వెంటనే డైజెస్ట్ అయిపోయేది కావాలి. అందుకే సప్లిమెంట్స్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు చికెన్ తీసుకున్నా, ఎగ్ వైట్స్ తీసుకున్నా, కంప్లీట్ ఎగ్స్ తీసుకున్నా, మనం ఏ న్యాచురల్ ప్రోటీన్ సోర్స్ తీసుకున్నా కానీ అది మన బాడీలోకి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి అది బ్రేక్ డౌన్ అయ్యి మజిల్కి వెళ్ళే పాటికల్లా కొంచెం మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒక్క రీజన్ వల్లే మనం వే ప్రోటీన్కి వెళ్తాం గైస్. నేను వే ప్రోటీన్ వెళ్తున్నాను. ఈసారి నేను తీసుకుంటుంది మజిల్ బ్లేస్ ఐసో 0. ఓకేనా గైస్, ఇది వర్కౌట్ అయిన తర్వాత కేవలం ఒక స్కూపే వర్కౌట్ అయిన తర్వాత తాగటానికి దాని హాఫ్ స్కూపే వచ్చింది. ఓకేనా, ఒక స్కూపే తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటాను వర్కౌట్ అయిన తర్వాత తీసుకోవడానికి. ఇమీడియట్ ప్రోటీన్ సోర్స్. ఓకేనా, రెడీ చేసి పెట్టుకుంటాను. అండ్ మిగతా డైట్, మిగతా సోర్స్ అదంతా నెక్స్ట్ నా వీడియోస్లో చెప్తాను. ఓకేనా, నేను ఏ డైట్ ఫాలో అవుతున్నాను, నేను ఎలా ఫాలో అవుతున్నాను అవన్నీ నేను చెప్పబోతున్నాను. ఇది ప్రస్తుతానికి ఏంటంటే నేను వర్కౌట్కి వెళ్ళే ముందు ఏం తీసుకుంటాను, వర్కౌట్ అయిన తర్వాత ఏం తీసుకుంటాను, అండ్ వర్కౌట్ మధ్యలో ఏం తీసుకుంటాను అనేది చెప్తున్నాను. వర్కౌట్ మధ్యలో వచ్చేసి బ్రాంచెడ్ చైన్ ఎమినో యాసిడ్స్ తీసుకుంటాను నేను. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అది ఎందుకంటే మనం పీక్ లెవెల్లో కూడా చేస్తున్నప్పుడు కొంచెం కూడా మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా డైరెక్ట్గా బ్రాంచెడ్ చైన్స్. ఇప్పుడు ఇది మామూలు ప్రోటీన్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బ్రాంచెడ్ చైన్స్గా మారుతాయి, ఎమినోస్గా మారుతాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎమినోస్ని ఇచ్చామంటే కనుక వాటిని అలాగే ఎమినోస్ లాగానే ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ మజిల్ లాగానే ఫామ్ అయిపోయి మనకి ఇంకా బ్రేక్ డౌన్ తగ్గి బాగా మస్కులర్ లుక్ వస్తుంది. అందుకని బ్రాంచెడ్ చైన్ తీసుకుంటాం. అది కంప్లీట్గా తీసుకోవాలని లేదు, అది మీ ఇంట్రెస్ట్. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. తొందరగా మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటే బ్రాంచెడ్ చైన్స్ తీసుకోండి, లేదు అనుకుంటే కనుక అవసరం లేదు. ప్రస్తుతానికి నేను తీసుకోవట్లేదు, ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా, బ్రాంచెడ్ చైన్స్ ఇప్పుడు తీసుకోవట్లేదు, ప్రోటీన్ మాత్రమే ఐసోలేటెడ్ వే ప్రోటీన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అది దాంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకో వాడే వే ప్రోటీన్లోనే ఏంటంటే కెసైన్ గైస్, రాత్రిపూట వాడేది. ఎందుకని రాత్రిపూట కెసైనే తీసుకుంటున్నాను, అన్నం తిని పడుకోవచ్చుగా అంటే, అన్నం ఇవన్నీ రాత్రిపూట వాటిల్లో హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఉంటాయి గైస్, అంత అవసరం లేదు రాత్రిపూట. కానీ మనకి మంచి ప్రోటీన్ కావాలి. అవి ఎలా అంటే మనం తీసుకోవాలనుకుంటే చికెన్, ఎగ్ వైట్స్ ఏమైనా తీసుకోవచ్చు. కానీ రాత్రిపూట చికెను అవి తీసుకోవడం వల్ల లైట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇంకొక బెస్ట్ వే న్యాచురల్ దాంతో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా న్యాచురల్ డైటే ఫాలో అవుతూ ఈ జస్ట్ 2 ప్రోటీన్ సప్లిమెంట్స్. కెసైన్ ఎప్పుడు వాడతామంటే స్లో డైజెస్టివ్ ప్రోటీన్, అది కెసైన్. ఈ కెసైన్ని నేను ఒక స్కూప్ మాత్రమే పడుకునే ముందు, మనకి రాత్రిపూట 3 o'clock దాటిన తర్వాత మనకి బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఆ ఆకలి వేసినప్పుడు మన బాడీ ఏం చేసిందంటే మన మజిల్ని తినేస్తూ ఉంటుంది, మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది.
అది అవ్వకుండా ఉండాలంటే కనుక ఏదో ఒక స్లో డైజెస్టివ్ ప్రోటీన్ సోర్స్ని ఇవ్వాలి. 3ంటికి లేచి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోలేము, మన నిద్ర డిస్టర్బ్ అవుతుంది, బాడీ మజిల్ ఫామ్ అవుతే మంచి నిద్ర కూడా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనకి బాగా ఆకలి వేయకూడదు. ఓకేనా? అలాంటప్పుడు కెసైన్ ప్రోటీన్, ఇది మజిల్ టెక్ ఫేజ్ 8, ఇది కెసైన్ ప్రోటీన్. ఇది ఏమైందంటే ఒక స్కూప్ మనం వాటర్లో కలుపుకొని తాగితే పొట్టలో వెళ్ళి ఒక జెల్లులా ఫామ్ అయ్యి స్లోగా 8 అవర్స్ పాటు కొంచెం కొంచెం ప్రోటీన్ని రిలీజ్ చేస్తూ మనకు ఆకలి వేయకుండా ఉండేలా చేస్తూ మన మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంచుతుంది గైస్. ప్రస్తుతానికి నేను ఈ సప్లిమెంట్స్ వాడుతున్నాను, ఇలా డైట్ ఫాలో అవుతున్నాను. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఇదే నేను మీకు స్టార్టింగ్ డే లైవ్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించబోతున్నాను. అది ఎవరినో తీసుకోవట్లేదు, నన్నే. నేను మస్కులర్గా ఎలా మారబోతున్నాను అనేది ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ నిజాన్ని